హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే నేను ఒక పురాతనమైన శివాలయం యొక్క చరిత్ర గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది మన వెస్ట్ గోదావరి గౌరీపట్నం అనే ఊర్లో అయితే ఉంది. ఇప్పుడు తూర్పుగోదావరి అని అయితే పిలుస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలో అయితే ఉందండి ఈ శివాలయం. ఈ శివాలయానికి ఒక చరిత్ర అయితే ఉందండి. నేను మన లాంగ్వేజ్లో మనకు అర్థమయ్యేలాగా అయితే కొంచెం సింపుల్గా అయితే చెప్తున్నాను. పరమశివుని భక్తుడైన రావణుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేయగా తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమనగా పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన క్షేత్రము కాశీ, అటువంటి కాశీకి మించిన అద్భుతమైన దివ్యక్షేత్రం ఒక దానిని ఆ పరమేశ్వరులకు నిర్మించాలని నా కోరిక. దానికి సరైన స్థల నిర్మాణ విషయాల గురించి తెలియచేయవలసిందిగా కోరుచున్నానని విన్నవించగా అంతటా చతుర్ముఖ బ్రహ్మ కాశీ మహాపట్నము గంగానది తీరమున విరాజిల్లుచున్నది. కావున దక్షిణ గంగాగా ప్రసిద్ధిగాంచిన గౌతమీ నది తీరాన మహాశివరాత్రి పర్వదినమున లింగోద్భవ కాలము నుండి సూర్యోదయంలోగా కైలాసము నుండి కోటి లింగములను తీసుకువచ్చి గోదావరి నది తీరమున ప్రతిష్ఠించిన కాశీకి మంచిన క్షేత్రము విరాజిల్లును అని చెప్పాను. అప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నుడై కాశీని విడిచి క్షేత్రమున విరాజిల్లును అని వరమివ్వగా రావణాసురుడు మనసులో పరమేశ్వరుని ధ్యానించి మహాశివరాత్రి పర్వదినమున లింగోద్భవ కాలమునందు పరమేశ్వరుని అభిషేకించి కైలాసం నుండి లింగములను తీసుకువచ్చి గోదావరి నది తీరమైన రాజమహేంద్రవనం ప్రాంతంలో ప్రతిష్ఠించి సంకల్పించాను. అంతటా దేవతలంతా కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరునితో భూలోకమున కాశీక్షేత్రం అత్యంత శక్తివంతమైనటువంటిది. అట్టి క్షేత్రము మీ త్రిశూల కొనభాగమున ఉన్నది. సప్తమోక్ష పురుల్లో ఒకటైన కాశీకి మించిన క్షేత్రాన్ని నిర్మించడం కోసమై రావణాసురుడు కైలాసం నుండి కోటి లింగమును తీసుకువెళ్ళి గోదావరి నది తీరమును ప్రతిష్ఠిస్తున్నాడు. ఈ కార్యక్రమం పూర్తయిన కాశీకి మించిన క్షేత్రముగా విరాజిల్లును. అంతటా కాశీ వైభవం క్షీణించును. కావున కాశీ గంగానది తీరమున విశ్వనాథ జ్యోతిర్లింగముగా దేవతలకు, ఋషులకు, సాధువులకు, సన్యాసులకు అత్యంత పరమ పవిత్రమైన క్షేత్రముగా విరాజిల్లుచున్నది. అటువంటి క్షేత్రం యొక్క వైభవం ఎప్పటికీ తగ్గకుండా అనుగ్రహించండి స్వామి అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు ఆఖరి లింగమును రావణాసుడు తీసుకువెళ్తుండగా కోడి స్వరూపం అంతటా రావణుడు సూర్యోదయం అవుతుందని తలంచి ఆఖరి లింగమును ప్రతిష్ఠించకుండా విడిచి వెళ్ళాను. అంతటా పరమేశ్వరుని పట్టపురాణి అయిన గౌరీదేవి వచ్చి ఆ లింగమును తన స్వహస్తములతో ప్రతిష్ఠించను. అంతటా ఆ ప్రాంతము గౌరీపట్నం అనే పేరుతో విరాజిల్లుతూ ఉండెను. విశేషించి ఈ లింగమునందు బ్రహ్మసూత్రం ఉండుట వల్ల అత్యంత శక్తివంతమైన మహాలింగముగా విరాజిల్లుతున్నది. ఈ బ్రహ్మసూత్రమున్న శివలింగమును దర్శించి అభిషేకించిన సహస్రాది ఫలితము కలుగునని శైవ ఆగమమునందు చెప్పబడుతున్నది. అంతటా పరమశివుడు ప్రసన్నమై ఈ క్షేత్రము శ్రీ గౌరీ సమేత మహాలింగేశ్వర స్వామిగా విరాజిల్లుచున్నదని, నన్ను ఇక్కడ సేవించిన ఎడల నా అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణంగా పొందవచ్చునని అనుగ్రహించను. ఆనాటి నుండి ఈ గౌరీపట్నం క్షేత్రం నందు వేయించేసి ఉన్న స్వామి శ్రీ గౌరీ సమేత మహాలింగేశ్వరుడుగా ఆరాధింపబడుతున్నారు. ఎంతో మందిని అనుగ్రహిస్తూ వారు కోరిన కోరికలు తీరుస్తున్నారు. ఇది ఈ క్షేత్రం యొక్క స్థల పురాణము. విన్నారు కదండి స్థల పురాణం గురించి. ఇదైతే ఎగ్జాక్ట్ స్టోరీ అంటండి. నేనైతే ఇది ఓన్గా అయితే నేనేం చెప్పట్లేదు. పాత టెంపుల్ అయితే శిథిలావస్థకి రావడంతో కొత్తగా అయితే కట్టారండి. కొన్ని కోట్లైనవి ఇది కట్టినప్పుడు. ఇదైతే ఫిబ్రవరిలో ఓపెనింగ్ అయిందండి. మేము అప్పుడు వెళ్ళాము, కానీ నాకు వీడియో తీయటం అది ఏమీ అవ్వలేదు. నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను జస్ట్ స్టేటస్ పెట్టడానికి. ఇంత లాంగ్ వీడియో అయితే చేయలేదు అప్పుడు. శివాలయంలో శివపార్వతులే కాకుండా గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారండి. ఫిబ్రవరి 7th అయితే ఓపెనింగ్ అయిందండి టెంపుల్. అప్పటి నుంచి కూడా నాకు వీడియో తీయటం అవ్వలేదు. ఎందుకనంటే నేను మధ్యలో కొన్ని ట్రిప్స్ వెళ్ళాను. మా ఊర్లో లేను, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. సో అలా లేట్ అయ్యి నేను మళ్ళీ మా ఇంటికి వచ్చాక అయితే ఫస్ట్ ఈ టెంపుల్కే వెళ్ళి వీడియో తీసి మీకైతే చరిత్ర చెప్తున్నాను. ఈ చరిత్ర కూడా ఫస్ట్ పూజలు చేసినప్పుడు పాంప్లెంట్ ఇస్తారు కదండి, ఏ రోజు ఏ పూజ జరుగుతుందని. టెంపుల్ ఓపెనింగ్ అయినప్పుడు పాంప్లెంట్లో అయితే ఉందండి. నేను మీకు అది కూడా షేర్ చేస్తాను, చూడండి. ఈ టెంపుల్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే కామెంట్ చేయండి. టెంపుల్ గురించి తెలియని వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. మా సైడ్ ఇలా చరిత్రకల టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయండి. నేను దాని గురించి వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే లొకేషన్స్తో సహా మీకు చెప్పి చూపిందాం అనుకుంటున్నాను వీడియోలో. ప్లీజ్ టు సపోర్ట్. మీ సపోర్ట్ వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, సో దట్ నేను కూడా అన్నీ చూపించగలను. వీడియోకి లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.